ఇక ఇండియన్ టీం వరుసగా అన్ని కప్పులు గెలుస్తూ మంచి ఫామ్లో ఉంది. దానికి తగ్గట్టుగానే ప్లేయర్లు కూడా తమదైన రీతిలో రెచ్చిపోయి ఆడుతూ టీంకి మంచి విజయాలను అందిస్తున్నారు. ఇక దీనికి తగ్గట్టుగా ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ 2 దేశాలు కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే 20 జట్లు 4 గ్రూపులుగా ఈ మ్యాచ్లను ఆడనున్నాయి. ఇక గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్ టీంలు ఉన్నాయి. ఇక జూన్ 1వ తేదీన అమెరికా, కెనడాల మధ్య జరిగే మొదటి మ్యాచ్తో ఈ టోర్నీ స్టార్ట్ అవుతుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో ఇండియా తన మొదటి మ్యాచ్ని ఈ టోర్నీలో ప్రారంభం చేయబోతుంది. ఇక ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్లో ఇండియన్ టీం తరపున ఏ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే టీంకి కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనేది కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్లో అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. 2022 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ మ్యాచ్లో ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మరి ఇలాంటి సమయంలో ఆయన టీంలోకి వచ్చి కెప్టెన్సీ చేస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఆయనతో పాటు మరొక సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ కూడా టీంలోకి వస్తున్నాడా అనేది తెలియాలి. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు టీంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటుగా 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా టీంలోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. 2024 ఐపీఎల్లో ఢిల్లీ టీం తరపున రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రిషబ్ పంత్ కనుక టీంలోకి వస్తే ఎక్స్ట్రా వికెట్ కీపర్గా జితేష్ శర్మకి అవకాశం దక్కదు. ఎందుకంటే రిషబ్ పంత్ టీంలోకి వస్తే ఎక్స్ట్రా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ కొనసాగుతాడు. ఇక జితేష్ శర్మతో పాటు సంజు శాంసన్కి కూడా అవకాశం దక్కే ఛాన్స్ అయితే లేదు. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీం ఏ ప్లేయర్లతో అయితే బరిలోకి దిగబోతుందో ఆ టీం ప్లేయర్లని ఒకసారి మనం చూద్దాం. ఇక ముందుగా ఈ టీంకి రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లాంటి ప్లేయర్లతో ఇండియన్ టీం టీ20 వరల్డ్ కప్కి రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.